డాక్టర్ చెప్పమ్మా, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? మీరు నా భర్తకు హిప్నటైజ్ చేయాలి. హిప్నటైజా? ఎందుకమ్మా? ఏమైనా చెడల పట్ల మానిపోయాను అయింది మరి? మా ఆయనకు పని మీద ధ్యాస అస్సలకే ఉండలేదు. ఎందుకమ్మా? ఏమైనా కారణం తెలుసా మరి నీకు? కారణం నేనే సారు. నా మీద ఉన్న ప్రేమతోని ఆయన అసలు ఏ దాని మీద ధ్యాస పెడతలేడు. అట్లనా? అంటే నీ మీద ఉన్న ప్రేమను తగ్గించి ఆయన పని మీద ధ్యాస ఉండేటట్టు చేయాలి, అంతే కదా? అబ్బో, నా మీద ప్రేమ తగ్గితే నేనెట్లా బతుకుతా సార్? కానీ మా ఆయనకు మీరు ఎన్ని చేసినా కూడా నా మీద ప్రేమ అస్సలకే తగ్గది. అదెట్లనమ్మా? అయ్యో సార్, మీకు చెప్పన్నా, మా ఆయన పొద్దుగా లేవంగానే నా ముఖం చూస్తాడు. నా ముఖం చూడండి ఆయన అస్సలకే లేవాడు సార్. అదృష్టవంతురాలు అన్నట్టే. ఇది ఒకటేనా సార్? మా ఆయన ఆఫీస్కి పోయేటప్పుడు నేను ఎదురుగా అత్తనే ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటికి పోతాడు, లేకపోతే అస్సలకే పోడు. నిజంగా చాలా అదృష్టవంతురాలువే. అయ్యో సార్, ఇది ఒక్కటేనా అదృష్టం? ఇంకొకటి కూడా, మొన్న మా ఆయన రోడ్డు మీద పోతాంటే బండికి యాక్సిడెంట్ అయింది. ఆయనకు మస్తు దెబ్బలు తాకినాయి. అయినా కూడా జేబులోకి వెళ్ళి ఫోన్ తీసి నా ఫోటో చూడంగానే ఆయన దెబ్బలన్నీ మాయమైపోయినాయట. నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతురాలువో. సార్, మా ఆయనకు కొంచెం పని మీద ధ్యాస ఉండేటట్టు చేయిర్రి. సరేనమ్మా, తప్పకుండా చేస్తా. నువ్వైతే మీ ఆయన తీసుకుని రాబో రేపు. రేపు ఎక్కడ సార్? రేపు వద్దు, ఆయన ఇలా ఆఫీస్కి పోలే, ఇంటికానే ఉన్నాడు. ఇప్పుడే తీసుకొస్తా, మీరు ఈయనే ఉండు, పోకుర్రి. సరేనమ్మా, తీసుకురా. డాక్టర్ వచ్చిందా? అవును సార్, వచ్చింది సార్. నీకు నీ భార్య చాలా ప్రేమ అంట కదా? అవును సార్, బాగా ప్రేమ సార్. ఆమె నాకు బాగా ప్రేమ సార్. ఏ విధ ప్రేమ వల్ల నువ్వు చేసే పని శ్రద్ధ పెడతలేవట, నిజమేనా? అవును సార్, ఇప్పుడు ఆమె జ్ఞాపకం వస్తుంది సార్. ఇగో పోయా బిడ్డగా పడుకోపు, నేను వస్తా. స్వామి, ఒకసారి ఆ లైట్ని చూడు. ఆ లైట్ నీ కళ్ళలకు తీక్షణంగా కొడుతూ ఉంది. దాన్నే చూస్తూ ఉండు, దాన్నే చూడు. కొంచెం కళ్ళు మూతలు పడతానే కదా, ఆ కళ్ళు మూస్తూ ఉన్నావు. నిద్ర వస్తూ ఉంది, నిద్ర వస్తూ ఉంది. నిద్రలోకి జారుకుంటా ఉన్నావు, నిద్రలోకి జారుతావు. గాఢ నిద్రలోకి పోతున్నావు, గాఢ నిద్రలోకి పోతున్నావు. కానీ నా మాటలు మాత్రం వినబడుతున్నాయి నీకు, నా మాటలు వినబడుతున్నవి. ఇప్పుడు నేను అడిగిన దానికి నువ్వు నిజమైన సమాధానం చెప్తావు, సమాధానం కరెక్ట్గా చెప్తావు. విను. పొద్దున లేవంగానే మీ భార్య ముఖం చూస్తావు కదా. ఏమయ్యా, ఏడైతాందిలే. వచ్చినాలే. నాకు ఎదురుకున్నావా? ఉన్నా. మరి నాకు వేరే వాళ్ళ ముఖం చూడద్దు, మళ్ళీ నేను నా ముఖమే చూస్తావు కానీ చూడు. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఎందుకు నీ భార్య అంత ప్రేమనా? ప్రేమ బొంగ. అదేంటి అట్లంటాను? పొద్దున లేవగానే చూస్తావు కదా. చూస్తా. మరి ప్రేమ లేని ఎట్లా చూస్తావు? ఎందుకు చూస్తా అంటే, పొద్దున్న లేవంగానే ఆ ముఖం చూసి దేవుని మొక్కుతా. ఏమని మొక్కుతా అంటే, ఓ దేవుడా దేవుడా దేవుడా, ఇంత దరిద్ర ముఖం పొద్దున చూసినా మళ్ళా పొద్దున్న దాకా ఇసుంటి దరిద్ర ముఖాన్ని నాకు చూడకుండా చూడు తండ్రి అని దేవుని మొక్కుతా పొద్దున్న లేచి. మరి రోజు ఆఫీస్ పోగా కూడా మీ భార్య ఎదురు రాంది పోవట కదా. శ్రవంతి, శ్రవంతి, అత్తానా? దాని ఆఫీస్కి వదిలి నాకు ఎదురుగా. ఓ బాయ్. ఏందో మా ఆయనకు నేను ఎంత ప్రేమ. అదెందుకు మరి? ప్రేమ ఉన్నట్టే కదా. ప్రేమ ఆపాడ
బయటికి వెళ్ళేటప్పుడు మొట్టమొదలుగానే అపశకునాన్ని ఎదురుగా తెచ్చుకుంటే పొద్దున దాకా ఏ అపశకునం ఎదురు కావద్దని నా అపశకునాన్ని మొదలే ఎదురు రమ్మని చెప్తా నేను. అబ్బో అంతుందా ప్రేమ నీకు? ఇంకొకటి, మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నీకు బాగా దెబ్బలు తాకితే వెంటనే మీ భార్య ఫోన్ చూసినవాడు కదా, ఆ ఫోన్లో మీ భార్య ముఖం చూసినవాడు కదా, వెంటనే దెబ్బలు తగినాడు కదా, మరి ఏమున్నట్టే కదా. అవును సార్, అనుకోకుండా బండి మీదకి పడేది వాస్తవమే. పడంగానే దెబ్బలు తగిలినాయి, కొద్దిగా నొప్పులు వేసినాయి. వెంటనే ఫోన్లో మా ఆవిడ ముఖం చూస్తే ఇంత పెద్ద నొప్పుల్నే భరిస్తున్నా ఈ నొప్పులు పెద్ద లెక్క అనుకొని నేను అనుకోగానే నొప్పులన్నీ పోయినాయి సార్. లేచి బండి మీద వెళ్ళిపోయాను సార్. డాక్టర్ చూసిరా నన్ను ఎంతగానో మోసం చేసిండు. ఈనాడు గిట్ల కాదు. ఇప్పుడు ఆయన కోమాలు ఉన్నాడు, నువ్వేమైనా చేసినావు అనుకో ఇళ్ళకాలం గట్ల కోమాలు ఉండి అన్ని నిజాలు చెప్తాడు. నువ్వు తట్టుకుంటావా? అబ్బో నాతో కాదు సార్. ఇగో ప్రతి భర్త ప్రతి భార్య దగ్గర ఎంతో కొంత అబద్ధం ఆడుతూనే ఉంటాడు. కాదంటే నీ భర్త కొంచెం ఎక్కువ అబద్ధం ఆడిండు. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య ఎంతో కొంత అబద్ధం ఆడుతూ నటిస్తూనే ఉంటారమ్మా. అంటే నటిస్తేనే జీవితం, కానీ నటనే జీవితం కావద్దమ్మా. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సారు? నువ్వు కూడా నటిస్తూనే ఉండమ్మా. అబ్బో నటించుడా, నాతో కాదు. అట్లా కాకపోతే అసలు జీవితమే లేదమ్మా. తప్పదా? తప్పదు. సరే ఇక ఆయన లేపుర్రి. లేపుతా కానీ నువ్వు మాత్రం ఏం తెలియని దాని లెక్క నటిస్తూనే ఉండు, సరేనా? సరే స్వామి, నువ్వు నిద్రలో తేరుకుంటానవు, కళ్ళు తెరుస్తున్నావు, మెల్లగా కళ్ళు తెరుస్తున్నావు, కళ్ళు తెరిచినవు. ఎదురుగా లైట్ కనబడతా ఉంది. లేచినవు, కూర్చుంటానవు. ఏమైంది? పా నటిద్దాం. ఏంటిది? నడుచుకుంటా పోదాం పా ఇంటికి. అంత మంచిదే కదా? అంత మంచి చూసిండ్రా ఎలా ఉంటే ఎంత ప్రేమ నాకు. నాకు మస్తు ప్రేమ సార్. ఏమంటే